కేటీఆర్ గారు గతం గుర్తు చేసుకోండి. ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు 39 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను, 16 మంది ఎమ్మెల్సీలను పార్టీ మార్చుకున్న చరిత్ర మీకున్నది. అందులో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. అది గుర్తు చేసుకోండి. మీ మాటలు ఏ రకంగా ఉన్నాయంటే అంతా కూడా వచ్చి సానుభూతి తెలిపినట్టు ఉన్నది. దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీకు మీ బావైన అబద్ధాల హరీష్ రావు నారదుడిగా ఉండి మీ చెల్లె అన్న మధ్యల, తండ్రి బిడ్డ మధ్యల పొరపచ్చలు, వ్యతిరేకత రావడానికి కారణమవుతుంది. అది జాగ్రత్తగా చూసుకోండి. మీ మాటలు కూడా ఏ రకంగా కనబడుతున్నాయంటే గతంలో జోకర్లు ఉంటుండ్రి, బుడ్డర్ఖాన్లు ఉంటుండ్రి సర్కస్లో, ఆ రకంగా ఉన్నది. మీరు ఏం చేయలేంది అది చేస్తా ఇది చేస్తా అన్నట్టు మాట్లాడుతున్నారు. మీతో ఏది కాదు. భవిష్యత్తు అనేది మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రతిపక్ష హోదాను కాపాడుకునే ప్రయత్నం చేయండి. కేటీఆర్ గారు ఇప్పటికే ఫామ్ హౌస్ లో పరిమితమైండు. ఆయన ఇంకెవరికన్నా నీకు ఇచ్చేటట్టు కనబడతలేదు. కనీసం ఇంకెవరికైనా ప్రతిపక్ష హోదా ఇస్తే బాగుంటది. ప్రతిపక్ష పాత్రనన్నా మంచిగా మీరు మెయింటైన్ చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, మా ముఖ్యమంత్రి మీద, రేవంత్ రెడ్డి గారి మీద మీరు మాట్లాడుతున్నారు సమంజసంగా లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మగవాడయ్యే మిమ్మలను ఫామ్ హౌస్ కు, ప్రతిపక్ష హోదాకు పరిమితం చేసిండు. భవిష్యత్తులో పూర్తిగా పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయండి. రేవంత్ రెడ్డి గారు మగాడయ్యే కార్యక్రమం చేయడం జరిగింది. మీకు ప్రతిపక్షంలో కూర్చుండబెట్టే పరిస్థితి తీసుకొచ్చిండు. భవిష్యత్తు కూడా మీకు ఏం లేకుండా జరుగుతుంది. జాగ్రత్త. మీరు ఏది మాట్లాడినా గానీ నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని హెచ్చరిస్తున్నాం. మీరు అందరినీ రెచ్చగొట్టి ఏదో ప్రయత్నం చేస్తున్నారు. ఆ రెచ్చగొట్టే మాటలు భవిష్యత్తులో మీకు అదే శాపం అవుతుంది. ఇంతకు ముందు రెచ్చగొట్టి ఎంతో మంది ప్రాణాలు బలి పశువులు చేసేయడం జరిగింది. బలి దేవతలుగా మీరు కాకండి. ఎందుకంటే ఎంతో మందిని రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా, పౌరులకు కూడా చెప్తున్నాము, వీళ్ళు కేటీఆర్, హరీష్ రావు రెచ్చగొట్టే మాటలు నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ పల్లె రామచందర్ గౌడ్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి.